నమస్తే. తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయని చూస్తే నాకైతే ఒకే పార్టీ కనిపిస్తున్నది. మిక్సీలో అన్ని వేసి గ్రైండ్ చేస్తే ఒక పదార్థం వచ్చినట్టుగా ఒకే పార్టీ మన కళ్ళ ముందు కనబడతా ఉంది. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ఏ పార్టీ నాయకుడు ఎంలో ఉంటుండో అర్థం కాని సిచ్యువేషన్ మనం తెలంగాణ రాజకీయాల్లో చూస్తున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందున్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. అంతకంటే భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నది. అంటే అప్పుడు కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ని ఊహించలేదు. సో ఏ బీఆర్ఎస్ నాయకులైతే అవినీతికి పాల్పడ్డరు, మాఫియాలాగా తెలంగాణ ప్రజలను చెరబట్టినారు అని మనం మాట్లాడుకున్నాం. ఆ ఎమ్మెల్యేలంతా ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్లోకి, వీళ్ళు కాదంటే బీజేపీలోకి. సో ఇక్కడికక్కడ షిఫ్ట్ అవుతున్న వాతావరణం కనిపిస్తూ ఉన్నది. మరి తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన, ఊహించిన ఈ జాతి సంపదను ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపదని కక్కించి ప్రజలకు పంచుతామని అన్నారు. ముఖ్యంగా భూములు తెలంగాణలో. మరి ఇవన్నీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అవినీతి చేసిన కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళ అవినీతి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సతీష్ కమాల్ గారు నా ముందు కూర్చున్నారు. నమస్తే సతీష్ గారు. సో మీకు ఎట్లా కనిపిస్తున్నారు? నాకైతే ఒకే పార్టీ కనిపిస్తున్నది. దానం నాగేందర్ లాంటి వాళ్ళు, లేకపోతే రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, అండ్ బీజేపీలోకి సైదిరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటా ఉన్నారు. సో ఈ పార్టీలు మిగతా వాళ్ళు కూడా వచ్చేయండి, ఏమి ఇబ్బంది లేదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్త కొత్త భాష్యాలు చెప్తున్నారు. ఏమని? కేసీఆరే అసలు దోషి, ఆ ముగ్గురే అసలు దొంగలు, మిగతా వాళ్ళంతా మంచోళ్ళే అన్నంత స్థాయిలో వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏ రకంగా కనిపిస్తున్నాయి తెలంగాణ? ఒకటే, అంటే మీరు అన్నట్టు ఒకటే పార్టీ కనబడుతుంది. అది అధికార పార్టీ. దానికి రంగు లేదు, జెండా లేదు, ఒకటే ఎజెండా. అధికారాన్ని ఎంజాయ్ చేయడం, అంతే. ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడం, కొత్త ఆస్తుల్ని పోగేసుకోవడం. ఈ మూడు ఎజెండాలతోని ఒకే ఒక పార్టీ, అధికార పార్టీ రాష్ట్రంలో చలామణిలో ఉంది. ఈరోజు అధికారాన్ని చేపట్టిన, అంటే 10 ఏళ్ల అరిగోస తర్వాత తెలంగాణ ప్రజలు ఒక విప్లవాత్మకమైన ఇచ్చిన తీర్పును ఈరోజు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దానికి వక్రభాష్యాలు చెప్తూ ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి అంటే అసెట్స్ అని అనుకుంటున్నారేమో, కానీ అవి అన్ని లయబిలిటీస్ అన్నిటినీ ఆయన నెత్తినెత్తుకొని తీసుకుని వెళ్తూ వస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇవే తప్పులు చేశారు. అవును, మనము రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ అంటే మన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది ఒక లెక్క అవుతుంది. ఇతరులు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది వివేకవంతుల లక్షణం అవుతుంది. ఇక్కడ ఇతరులు చేసిన తప్పుల విషయం లోపల చూసి గతంలో మనం విమర్శలు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి అవే తప్పులు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఎందుకు? ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా ఉన్న పరిస్థితి ఉందంటారా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధి లోపల చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదు. కాకపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కు సపరేట్ ఎజెండా ఉంటుంది. ఇప్పుడు గతంలో ఉన్నంత బలంగా ఈరోజు బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు బొంతు రామ్మోహన్లు, దానం నాగేందర్లను మోయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అనే దాని గురించి ఎవరికి తెలియదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనదైన మెజార్టీని చూపించుకోవాలనుకుంటున్నారా, లేదంటే తన ఎమ్మెల్యేల సంఖ్య తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెంచుకోవాలని చూస్తున్నారా, ఏందనేది అర్థం కాని విషయం ఉంది. కాకపోతే ఇక్కడ సఫర్ అవుతున్నది ఏంటంటే ప్రజా ప్రయోజనాలు సఫర్ అవుతున్నాయి, రాష్ట్రం సఫర్ అవుతుంది. మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావడానికి. సో వీళ్ళు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. బట్ ఎక్కడో ఒక దగ్గర క్రెడిబిలిటీ ఇంకా దారుణంగా పడిపోద్దా అన్న దగ్గర ఆలోచిస్తున్నారు. క్రెడిబిలిటీ కాదు, ఇలా పర్సనల్ ఎజెండాలు. ఈ మల్లారెడ్డి విషయం లోపల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి నాయకుల లోపల మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించడం జరిగింది. ఈవెన్ అంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ దారుణంగా అవమానించడం జరిగింది. కాబట్టి మల్లారెడ్డి విషయం లోపల రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఏమాత్రం ఉండవని నేను అనుకుంటున్నాను. అయితే మల్లారెడ్డి లాంటి వాళ్ళు రావాలని అనుకుంటారు. మల్లారెడ్డి లాంటి వాళ్ళే కాదు, చాలా మంది రావాలనుకుంటారు. కాకపోతే మనకంటూ ఒక విచక్షణ ఉండాలి కదా, మనకంటూ ఒక ఎజెండా ఉంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఒకటి దేని గురించి ఇచ్చారు, మనం దేని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బలమైన పార్టీగా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పార్టీలోంచి నాయకులను తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంది?
ఈ రోజు మనం అది ఖైరతాబాద్ దానం నాగేందర్ తీసుకుందాం. దానం నాగేందర్ వచ్చేసాడు కాబట్టి దానం నాగేందర్ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ బలం ఎంత అసలు? దానం నాగేందర్ ఏ మేరకు అసెట్ అవుతాడు కాంగ్రెస్ పార్టీకి? అలాగే పటాన్చేరు లోపల గూడెం మైపాల్ రెడ్డి ఇటు వస్తాడు. ఒక నంబర్ సంఖ్య పెరుగుతుంది, ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుంది అంతే నీకు. కాకపోతే ఆగగలుగుతుందా? ఇప్పుడు పటాన్చేరు లోపల నీలమ్మధు ఉన్నాడు, అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. వీళ్ళందరి మధ్య లోపల అంటే కోఆర్డినేషన్ ఎవరు చేస్తారు? ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల ఈ కోఆర్డినేషన్ అంటే నీలమ్మధు ముదిరాజుకు కాటా శ్రీనివాస్ గౌడ్కు మధ్య కాస్త వాళ్ళ మధ్య ఒక ఒప్పందాన్ని తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళిద్దరితో కూర్చోబెట్టి మాట్లాడగలిగే పరిస్థితి ఉన్నట్టే ఈరోజు పటాన్చేరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అది చేయలేరు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లోపల ఈ ముగ్గురు మధ్యలో గూడెం మైపాల్ రెడ్డి నేను ఎమ్మెల్యే అంటాడు, నీలమ్మధు ముదిరాజు తాను బలమైన వాడిని అనుకుంటాడు, కాటా శ్రీనివాస్ గౌడ్ నేను ఇన్ఛార్జిని అంటాడు. వాళ్ళ మధ్య సయోధ్య ఎవరు తీసుకొని వస్తారు? ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ కు అంటే రాజకీయాల లోపల 2+2 = 4 అని చెప్పలేము. 2+2 = 0 కూడా అవుతుంది. సేమ్ అంటే టిఆర్ఎస్ విషయం లోపల జరిగింది. లాస్ట్ 5 years జరిగింది అదే కదా. టిఆర్ఎస్ వచ్చినట్టుగా కారు నింపడంతో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న స్థాయి నుంచి ఒక్కసారిగా 39కి పడిపోవడం జరిగింది. ఈ 39 కూడా శాశ్వతంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు అలవాటు చేశారు. ఇప్పుడు ఒక సిద్ధాంతం బేస్ చేసుకొని ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళలేదు, కేవలం స్వప్రయోజనాలని పెట్టుకుని వెళ్ళిర్రు. ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది అంటే ఒకటి ఎట్లా గెలవడం ఎంపీ ఎలక్షన్ లో అన్నది ఒకటి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక ఎంపీ నియోజకవర్గం ఉంటే ఆ ఎంపీ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకో రకంగా బలమైన క్యాండిడేట్ని పెట్టాలి. నెంబర్ 1. ఆయన గెలవడానికి చుట్టూ ఉన్న నాయకులందరినీ మన పార్టీలోకి తీసుకుంటే ఆయన ఈజీగా గెలవగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్లమెంటు, దాని కింద ఉన్న 7 అసెంబ్లీలు, ఆ 7 అసెంబ్లీలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరినీ లాగాల. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నది. దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఇగో కూల్చబోతున్నారు కాబట్టి మన దగ్గర ఎమ్మెల్యేలు ఉండాల్సిందే. ఈ 2 అంశాలను బేరీజ్ వేసుకొని వాళ్ళు ఈ ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతున్నది. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని ఎవరు అనుకుంటారు? కేసీఆర్ అనుకుంటారా? కేసీఆర్ అంతా సాహసం చేసే పరిస్థితులు ఉన్నారు లేదు. ఇప్పుడు బీజేపీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని కూల్చేయాలని చెప్పేసి అనుకుంటారా? అట్లాంటి బ్లండర్స్, పొలిటికల్ బ్లండర్స్ ఎవరు చేసే అవకాశం ఉంటుంది? ఉన్నట్టుండి అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడము ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమంది అంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళ అత్యుత్సాహం మూలంగా ఇది ముందుకు వచ్చింది. వాళ్ళు అప్పటికప్పుడు సర్దుకున్నా కూడా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మొదలెట్టేశారు. బయట వాళ్ళకంటే కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు నా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటారని రేవంత్ రెడ్డి గారితో సహా అందరు అని చెప్పేసి మాట్లాడుతారు. అంటే మనకు ఒక బహానా కావాలి. అంటే ఒక కుక్కర్ను చంపే ముందు పిచ్చిదని ముద్ర వేయాలనుకున్నట్టు వీళ్ళు నా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటారు కాబట్టి నేను ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాను అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకున్నంత మాత్రాన నీ ప్రభుత్వం సేఫ్గా ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉందా? రేపటి రోజున లోక్సభ ఎన్నికల లోపల బీజేపీ మెజార్టీ సీట్లను తీసుకుందనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళారని గ్యారంటీ ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని చెప్పి వీళ్ళేమన్నా ఖచ్చితంగా కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈక్వేషన్స్ ఏవైతున్నాయో అవి ఏమాత్రం కరెక్ట్ కాదు. అందులో ఇంకోటి నంబర్స్ విషయం లోపల కూడా అప్పట్లో వైస్రాయ్ ఎపిసోడ్ లో లాగా అంటే అది ఇప్పుడు అది తండోపతండాలుగా పెరిగిపోతున్నారు ఎమ్మెల్యేలు. ఈరోజు 5 మంది వచ్చారు, రేపు 15 మంది అయ్యారు, 25 మంది అయ్యారు. చంద్రబాబుకు ఒక్కసారిగా మెజార్టీ పెరిగిపోతుందని చెప్పి ఎట్లయితే ప్రచారం పెట్టారో ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారని అంటున్నారు. లిస్ట్ ఏమన్నా బయటకు చెప్పగలుగుతారా? నిన్న బీరాలే ఆయన విప్ కదా, ఆయన అంటే గవర్నమెంట్ మాట్లాడినట్టే కదా ఆయన మాట్లాడితే. ఆయన చెప్తుండే 26 మంది రెడీగా ఉన్నారు, రాబోతున్నారని చెప్తున్నాడు. అదే చెప్తున్నాను, అంటే నోటికి ఏ రకంగా వస్తే ఆ రకంగా మాట్లాడుతూ పోతున్నారు. ఈ రోజు వాళ్ళందరినీ చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అంటే మీకు కేసీఆర్ కు తేడా అయింది అంతే. మీకు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు తేడా అయింది. మొత్తం రేవంత్ రెడ్డి అనే పర్సన్ కేసీఆర్ చెప్పులు వేసుకొని తిరుగుతున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఇది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల ఏదైతే అరిగోసన ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఏ ఎమ్మెల్యే అయితే మీరు తీసుకుంటున్నారో అదే ఎమ్మెల్యే మళ్ళీ అదే పోలీసులని, అదే అధికారులని, మొత్తం వ్యవస్థనంతా ఉపయోగించి మళ్ళీ అదే మాఫియాని ముందుకు తీసుకెళ్తాడు. ప్రజలకి లాభం జరిగే అవకాశం అయితే లేదు. ఇది ప్రజాపాలన దిశగా ముందుకెళ్లే అవకాశం ఉండదు. అదే కదా ఇప్పుడు ఈ రోజు ఎంత దారుణమైన సిచ్యుయేషన్ అంటే 100 రోజుల పాలన లోపలనే నిరుద్యోగులు ఎవరైతే ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చిన దానికి కీలకమైనటువంటి నిరుద్యోగుల మీద అణిచివేతతోనే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అది మొదలైతూ వచ్చింది. అణిచివేత అనేది నిరుద్యోగుల దగ్గర నుంచి మొదలైంది. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా లోపల అది ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోయడానికి ఒక రైతు వెళ్ళడం జరిగింది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనే పర్సన్ అంటే
పాలన మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినప్పుడు అంటే లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి నేను రాజకీయం చేస్తా అంటే మరి పాలన ఎవరు చేయాలి? ఆ రోజు కేసీఆర్ ఇదే మాట చెప్పిండు. అంటే కేసీఆర్ ప్రజలను ఎందుకు గెలవడం అంటే కేటీఆర్ ఏం సమాధానం చెప్పిండంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది కింది స్థాయి వరకు ఉంది, గ్రామము మండలము జిల్లా స్థాయి వరకు ఉన్న తర్వాత సీఎంను కలవాల్సిన స్థాయి పెద్ద సమస్యలు ఉంటేనే సీఎం కలుస్తాడు అని చెప్పేసి అని అన్నారు. అంటే అప్పుడు సీఎం కలవాల్సిన అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటరియట్ అన్నట్టుగా. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే పాలసీలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పర్సన్ అది ఎవరికి అందుబాటులో ఉంటున్నట్టు, ఏ సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నట్టు సేమ్ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు నేను రోజుకు 18 గంటలు పనిచేసిన అని చెప్పేసి అన్నట్టు 18 గంటలు పనిచేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? రిజల్ట్స్ ఏంటి? ప్రజలకు కొనగూడిన ప్రయోజనాలు ఏంటి? అంతేగాని అంటే మీరు ఎమ్మెల్యే మీ అంచనా ఏంటంటే ఏ కోణంలో ఆలోచించి ఈ ఎమ్మెల్యేలను కానీ నాయకులను కానీ తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు? ఒకటే, కేవలం ఇక్కడ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ ను లేకుండా చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతోనే ఈ స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చినట్టు కనబడుతుంది. కాకపోతే ఇది తప్పుడు స్ట్రాటజీ. ఈ రోజు మీ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రేపొద్దున బీజేపీ వైపు వెళ్ళారని గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, ఉన్న 4 రోజులు మీ ఆధ్వర్యంలో ఉన్నట్టుగా కనబడతారు. కాకపోతే మీరు అన్లెస్ మీరు ప్రజలకు మేలు చేసుకుంటూ వెళ్ళేంత వరకు మీకు డోకా ఉండదు. మీరు ఎమ్మెల్యేల సంఖ్యను ఎమ్మెల్యేల నంబర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మీరు ప్రజలకు దూరం అవుతున్నారు. మీరు ప్రజలకు దూరం అవుతున్నారంటే కేసీఆర్ బాటలో వెళ్తున్నట్టే లెక్క. కేసీఆర్ కన్నా కనీసం ఉద్యమ నేపథ్యంతో ఒక 5 ఏళ్ల పాటు కాస్త గడువు దొరికింది. మీరు ఇప్పుడు 100 రోజుల నుంచి కూడా మీకు మీరు బేరీ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజలు రివ్యూ చేస్తూ వస్తున్నారు. 100 రోజుల పాలన లోపల ఏం జరిగింది, ఏం మేలు ఒనగొండి అనే దాని గురించి ఉంది. ఈరోజు నిరుద్యోగుల సమస్యల మీద వచ్చినప్పుడు అది 2 లక్షల ఉద్యోగాల గురించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. నిరుద్యోగుల సమస్య మీద రివ్యూ చేయలేదు. ధరణి సమస్యల మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు, కానీ దానికి ఒక టైం బౌండ్గా ఈ టైం లోపల వీటిని పరిష్కరిస్తామని చెప్పడానికి రాలేదు. రైతు రుణమాఫీ విషయం లోపల ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయం లోపల ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడుతూ వస్తుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చామో అమలు చేస్తున్నాం అనేది ఆ పాక్షికంగా తీసుకుని వెళ్తున్నారు. దానివల్ల మీరు అంటే మీడియా ముందు మీరు గట్టిగా దబాయించి మాట్లాడొచ్చేమో కానీ ప్రజల్లో ఖచ్చితంగా దానికి రిపర్కషన్స్ అనేది ప్రజల నుంచి కనబడతాయి. ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ కదా, బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి లీడర్లను తీసుకుంటున్నది కదా, వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంటే నేను అంటున్నది ఏంటంటే ఇది అలవాటుగా రాజకీయ పార్టీలు ఇంతే ఉంటాయేమో పవర్లోకి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నా కాదా? అటు బీజేపీ అదే పని చేస్తుంది కదా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లను తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నది. నల్గొండ సైదిరెడ్డి ఎపిసోడే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఏ నాయకుల మీద కేసులు పెట్టిండో ఆయన్నే పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు బీజేపీ అయినా కూడా అందరూ కూడా చెప్తున్నారు కదా, అధికార పార్టీ అనేది ఒకటే ఉంది, దానికి జెండాలు లేవు, అజెండా మాత్రమే ఉంది. అజెండా కేవలము తమ స్వప్రయోజనాలు చూసుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఈవెన్ పార్టీ పట్ల విధేయత కూడా లేనే లేదు, పార్టీ సిద్ధాంతాల పట్ల విధేయత అనేది కూడా లేదు. ఒకటి ఏంటంటే తమ కుర్చీని తాము అధికారంలో ఉంటున్నామా లేదా, అధికారాన్ని చెలాయించగలుగుతున్నామా లేదా అనే స్పృహతో తప్ప ప్రజల గురించిన స్పృహ కానీ, లేదంటే ప్రజా ప్రయోజనాల విషయంలో గురించి కానీ, లేదంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది మనం జనాలకు ఏం సమాధానం చెప్పగలుగుతాము అనే దాని గురించి ఏది లేదు. ఈవెన్ సైదిరెడ్డి విషయం చూసుకున్నట్లయితే ఆయన ఏం కార్యకర్తలతో మాట్లాడలేదు, చేయలేదు, డైరెక్ట్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు అది రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అది కార్యకర్తలతో సమావేశం పెడితే వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఫీల్డ్ లోపల రాజకీయ నాయకులు పై స్థాయి లోపల కలిసిపోగలుగుతారు. సైదిరెడ్డి, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వాళ్ళు కౌగిలించుకోగలుగుతారు, కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి డే టు డే లైఫ్లో అది ఫేస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత తొందరగా మింగిలయ్యే అవకాశం ఉండదు. మొన్న ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ఏనా? ఇద్దరికి అంతే. బీఆర్ఎస్ ను మింగేస్తే తప్ప ఆ ప్లేస్ లోకి ప్రధాన ప్రతిపక్ష హోదా లాగా అంటే కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా దిగజారిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ ను ఇదే సరైన టైం అని చెప్పి కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా అంటే కాంగ్రెస్ లోపల వాళ్ళ ఇమిడియే అవకాశం లేదు, అక్కడ అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి లేదన్నప్పుడు ఇమీడియట్ గా బీజేపీ వైపు వస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున ఫ్యూచర్ అనేది బీజేపీలో కనబడుతూ వస్తుంది. దీనికి మొత్తం కూడా ఏంటంటే కేసీఆర్ స్వయంకృతాపరాధం, కేసీఆర్ ఫ్యామిలీ స్వయంకృతాపరాధం. దీనికి సంబంధించి నాయకుల గురించి ఈరోజు కవిత అరెస్ట్ గురించి వచ్చింది, లేదు ప్రజల సమస్యల మీద వచ్చింది.
కానివ్వండి జరిగింది. కాకపోతే మీరు కేసీఆర్ అనే పర్సన్ ఏ రకంగా ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళగలగాలి, ప్రజల్లో ఉండాలి. ఈరోజు ఇంట్లో పడుకొని ఉంటే అదే కేసీఆరే టెర్రరైజ్ అయిపోయాడు కాబట్టి అన్ని మిగతా నాయకులందరూ కూడా వెళ్ళిపోతూ వస్తుంటారు. ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వగలగాలి, కార్యకర్తలకు ఒక నమ్మకం ఇవ్వగలగాలి, నాయకులకు ఒక నమ్మకం ఇవ్వగలగాలి. అది ఇయ్యలేని పరిస్థితి లోపల కేసీఆర్ ఖచ్చితంగా అది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఓ రోజు చారిత్రక పురుషుడిలాగా కనబడ్డ కేసీఆర్ ఈరోజు ఒక చరిత్రహీనుడిగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఎందు గురించి అంటే ప్రజలకు దూరంగా వెళ్ళాడు. సొంత కుటుంబము, సొంత ఆస్తులు, స్వప్రయోజనాలు అనే లెక్కతోనే వెళ్ళిపోవడము, తనకు తిరుగులేదనే అహంకారంతో వెళ్ళిన కేసీఆర్ ఈరోజు చరిత్రహీనుడిగా నిలబడ్డారు. ఆయన జీవితం నుంచి, ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి రేవంత్ రెడ్డి ఏం గుణపాఠాలు నేర్చుకుంటున్నారు? ఈ రోజు ఎమ్మెల్యేలందరినీ చేర్చుకోవడం అనేది రాజకీయంగా పెద్ద బ్లండర్ గా మారే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి అనే పర్సన్ తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయం లోపల చూసుకొని వెళ్లాల్సిన ఉంటుంది. ఎందుకంటే వరంగల్ లోపల ఒక బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ లో చేరతాడంటే కాంగ్రెస్ కార్యకర్త, మహిళా కార్యకర్త చెప్పుతూ కొట్టింది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వీళ్ళని అరిగోస పెట్టిన ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తామని అంటున్నారు. అదే బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కే ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారట. అదే అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత గొడ్డుపోయిన పరిస్థితి లేదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింబల్ కు గుర్తింపు ఉంది. ఆ సింబల్ మీద ఎవరు నిలబడ్డా వాళ్ళకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటది. ఈ రోజు బొంతు రామ్మోహన్ అనే పర్సన్ అది జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న రోజుల లోపల కోకాపేటలో 100 కోట్ల భూముల కుంభకోణం గురించి ఉంది. ఆయన భూముల కుంభకోణాన్ని కాపాడుకోవడానికే ఇటువైపు వస్తున్నాడు అని చెప్పి. దానం పరిస్థితి కూడా అంతే కదా. దానం నాగేందర్ సిచ్యువేషన్ ఏంది, రంజిత్ రెడ్డి ఏంది, మహేందర్ రెడ్డి ఏంది, ఏముంది? వీళ్ళందరూ కూడా ఏంటంటే అది రాజకీయ వ్యాపారులు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. రంజిత్ రెడ్డి పోటీ చేస్తే మహేందర్ రెడ్డి పోటీ చేయరు, మహేందర్ రెడ్డి పోటీ చేస్తే రంజిత్ రెడ్డి పోటీ చేయరు. వాళ్ళ మధ్య అవగాహన ఉంది. కాకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి అటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆలోచించుకోవాలి కదా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇంత భయంకరమైన ఈ సిచ్యువేషన్ లో ఈ తెలంగాణ పునర్నిర్మాణం అన్నదానికి, కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసానికి పునర్నిర్మాణం అన్నదానికి ఎక్కడ పొంతన ఉన్నది? ఎంత మాత్రం లేదు. దానికి అసలు సంబంధమే లేకుండా ఉన్నది. ఎంత మాత్రం లేదు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం ఏ రకంగా చేస్తారు మీరు? ఇప్పుడు బొంతు రామను, దానం నాగేందర్లను పెట్టుకొని, రంజిత్ రెడ్డిలను, మహేందర్ రెడ్డిలను పెట్టుకొని మీరు ఏ రకంగా పునర్నిర్మాణం చేస్తారు? ఈవెన్ టిఎస్పిఎస్సి విషయం లోపల కూడా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్ గా వెళ్ళేసేసి ఏ రకంగా ఆయన నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని ఇస్తారు? ఈ రోజు ఆ నిరుద్యోగులకు నమ్మకం ఇచ్చే పరిస్థితి ఉంటే అక్కడ ప్రక్షాళన చేసినామంటే ఏం ప్రక్షాళన చేశారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ ప్రక్షాళన విషయం లోపల ఏది మాట్లాడలేదు. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు ప్రజలకు సంబంధించి ఈ కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలగాలి, రైతుల దగ్గరికి వెళ్ళగలగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 2004 తర్వాత కూడా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఎండాకాలం లోపల మొత్తం వాటర్ కూడా స్కేర్సిటీ ఉన్న పరిస్థితి లోపల ప్రజల్లోకి పంపించేసి ఎమ్మెల్యేలు అందరూ భయపడే పరిస్థితి వస్తే కూడా చెప్పాడు అన్నట్టు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరలో ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి మనం అని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ లోక్సభ ఎన్నికల రాజకీయం చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలేసేస్తే రేపు ఓట్లేసే వాళ్ళు ఎవరు? ఓట్లేసే దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ పాలనను బేరీ చేసుకుంటారా, లేదంటే రేవంత్ రెడ్డి పాలనను బేరీ చేసుకుని ముందుకెళ్తారా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, రైతు భరోసా పూర్తి స్థాయిలో అందలేదు. అందడానికి వాళ్ళకు వివరణ ఇచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళగలగాలి, వాళ్ళకి నచ్చ చెప్పుకోగలగాలి. ఆ పరిస్థితి లేకుండా కేవలం రేవంత్ రెడ్డి చరిష్మా ఒకటే పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి పేరు మీద మేము వర్కౌట్ అవుతాం, రేవంత్ రెడ్డి ఎత్తుగడలతో మేము లోక్సభ ఎన్నికల లోపల గెలుస్తామని అనుకుంటున్నారు. కాకపోతే పరిస్థితి అంత ఈజీగా అయితే లేదు. క్షేత్రస్థాయి లోపల బీజేపీ కూడా కాసుకొని కూర్చున్న పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి ఏదైతే ఆట మొదలెడుతున్నాడో, గేట్లు తెరిచామని ఆట మొదలెడుతున్నారో, రేపు బీజేపీ కూడా గేట్లు తెరిచే ఆట మొదలెట్టింది అనుకో, ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? రేపు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన స్థానాలు రాకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఒక మంత్రికి సంబంధించి దాదాపు ఎన్నికల ముందే, కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ముందే దాదాపు 12,000 కోట్లకు సంబంధించిన ఒక డీల్లో బీజేపీ వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా అది అండర్స్టాండింగ్ తో ఉన్నారు, అవకాశం గురించి చూస్తుంటారు. మీరు ఏ రకంగా అయితే అవకాశవాదమైన రాజకీయాలకు తీసుకెళ్తుర్రో, ప్రజలకు జవాబుదారీగా ఉండే రాజకీయం కాకుండా అవకాశవాద రాజకీయాల వైపు వెళ్తుంటే
ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉంటేనే నాయకుడిగా నిలబడే పరిస్థితి ఉంటుంది. 95 లోపల ఎన్టీ రామారావును గద్దె దించిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భం లోపల సేమ్ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా కూడా ప్రజల్లో ఉండాలని ఆ రోజు చంద్రబాబు జన్మభూమి శ్రమదానం ఇట్లని అంటే పైసలు లేవు అనే విషయాన్ని బయటికి రానియకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమాత్రం యాక్సెసిబిలిటీతో ఉన్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో కొంతమందిని తీసుకొని వచ్చేసేసి వాళ్ళతో కలిసి లేదంటే ఒక యూనియన్ ఆఫీస్ లోపల మీడియా ఏర్పాటు చేయించేసినంత మాత్రాన ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కాదు, ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏం చూడాలి ప్రజలు? మీరు సెక్రటరియట్లోనే ఉంటారు, మీరు మీ ఇంట్లోనే ఉంటారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు, మీరేమో మీ జూబ్లీహిల్స్ ఇంట్లో ఉంటారు. ప్రజల్లోకి ఎవరు వెళ్ళాలి? ప్రజల దగ్గరికి ఎవరు వెళ్ళాలి? ఒక సభ పెట్టినంత మాత్రాన అది నీకు ప్రజల్లోకి వెళ్ళినట్టు కాదు కదా. నీ మంత్రులు అది ప్రజల్లోకి వెళ్ళగలగాలి, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళగలగాలి. లోక్సభ ఎన్నికల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రజా సమస్యల విషయంలో మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అంచనా ప్రకారం ఎవరు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఎవరికి ఉండే అవకాశం ఉంది? అడ్వాంటేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలకే ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో అంటే బీఆర్ఎస్ కు ఏమాత్రం అవకాశాలు ఉండే పరిస్థితి లేదు, ఏమాత్రం అవకాశం ఉండే పరిస్థితి లేదు. ఈవెన్ అంటే నేను అంచనా వేస్తున్నంత వరకు ఒకవేళ బీఆర్ఎస్ అనేది రాజకీయంగా ఆలోచించేసేస్తే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆఖరి నిమిషం లోపల రేవంత్ రెడ్డిని డైల్యూట్ చేయాలి, రేవంత్ రెడ్డిని వీక్ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ వైపు తన ఓటు బ్యాంకును షిఫ్ట్ చేసినట్లయితే ఒకవేళ అది డబుల్ డిజిట్ లోకి బీజేపీ వచ్చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ తాము ఎలాగో గెలవలేని సిచ్యుయేషన్ ఉంది కాబట్టి అటు బీజేపీని ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప కాంగ్రెస్ ను ఓన్ చేసుకోరు. బీజేపీతో సఖ్యతతో ఉండడానికి వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అందు గురించి ఏపీ లోపల తను బీజేపీతో దెబ్బతిన్న తర్వాత ఇమ్మీడియట్ గా బీజేపీతో సఖ్యతకు వెళ్ళడం జరిగింది. ఇదే అది కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికల్లా బీజేపీతో సఖ్యత విషయం లోపల కొంచెం అదే మీనమేషాలు లెక్కిస్తూ ఆయన అక్కడ ఆగిపోయినట్టుగా కనబడుతూ వస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది ఇటు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే పరిస్థితి వచ్చేసేస్తే రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. బీజేపీ ఒకవేళ డబుల్ డిజిట్ వైపు వెళ్ళింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మొదటి శత్రువు రేవంత్ రెడ్డి అవుతారు తప్ప బీజేపీ ఎంత మాత్రం కాదు. కాబట్టి బీజేపీ వైపు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో వచ్చినా కూడా ఇద్దరు కూడా డబుల్ డిజిట్ ఎవరు టచ్ చేసే అవకాశం లేదు. కాకపోతే బీఆర్ఎస్ ఒకవేళ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసుకుని వెళ్ళినట్లయితే బీజేపీ డబుల్ డిజిట్ కి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ డబుల్ డిజిట్ కి వస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా ఏఐసిసి కేంద్ర నాయకత్వం కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ అంటే బీఆర్ఎస్ బలంగా ఉండేసేసి ఒక 15 నుంచి 20% ఓటు బ్యాంకును చీల్చే పరిస్థితిలోనే బీఆర్ఎస్ ను ఉంచాలి, బీఆర్ఎస్ ను ఇప్పుడే చీల్చొద్దు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ అడుగుతూ వస్తుందో చెప్తూ వస్తుందో అదే ఉద్దేశంతో ఉందన్నట్టు. ఏంటంటే 20% బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీల్చుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ 40+ ఓటు బ్యాంక్తో డబుల్ డిజిట్లో ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. 30+ లోపల బీజేపీ ఒక 6 to 7 అట్లా బీజేపీ కొట్టే అవకాశం ఉంటుంది. డబుల్ డిజిట్లోకి కాంగ్రెస్ రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ 20%లో ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్తూ వస్తుంటే అది రేవంత్ రెడ్డి దాన్ని మార్చేసేసుకుని అంటే బీఆర్ఎస్ లేకుండా పోతే అదంతా కూడా మనకే టర్న్ అవుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. కానీ మేజర్ గా మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా మనకే షిఫ్ట్ అవుదని ఒక ఇదిలో ఉన్నట్టున్నారు వాళ్ళు. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఒకటే ఫ్యాక్టర్ కాదు, మొత్తం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది అవునన్నా కాదన్నా గతంలో చూసుకుంటే 40 to 50% వరకు కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు అది ఉన్నది. మొత్తం డైల్యూట్ వచ్చింది ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల లోపల బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది బలంగా ఒక 20% దాకా రాకుండా దాన్ని మొత్తం పేలికలు చేసేస్తే అది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది, కాంగ్రెస్కే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు నిజంగానే గవర్నమెంట్ ని కూల్చే పరిస్థితి అవకాశాలు ఏమైనా ఉంటాయని మీకు అనిపిస్తున్నదా? లేదు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమి ఉండదు. కేవలం 64 వరకే ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదా రేవంత్ రెడ్డి సర్కార్? ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది. ఎవరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండదు. ఏ కోణంలో రేవంత్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నట్టు అంటే ఈ కారణం చెప్తున్నారు కాబట్టి
రీజన్ వేరే వేరే లైన్ ఏమన్నా ఉండొచ్చా? ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి లేదు తప్పుగా అసెస్మెంట్ చేస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ ఎమ్మెల్యేలను అంటే బీఆర్ఎస్ ను మొత్తం భూస్థాపితం చేయాలంటే ఎమ్మెల్యేలని మొత్తం లాగేసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే వస్తున్నారు. ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాలి? ఆ రోజు కేసీఆర్ అది వీళ్ళని ఎందుకు చేర్చుకున్నాం అంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ అని అన్నాడు. అట్లా అది రేవంత్ రెడ్డి కూడా ఒక స్లోగన్ ఖాయం చేసుకోవాలి కదా, ఒక అది రీజన్ చెప్పాలి కదా. ఆ రీజన్ ఏంటంటే నా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారు కాబట్టి వాళ్ళ స్ట్రెంత్నే మొత్తం లేకుండా చేసేస్తాను నేను అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఇంకొకటి సోషల్ యాంగిల్ గురించి మొన్న ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వడం జరిగింది. సామాజిక సమీకరణాల విషయంలో ఎక్కడా మేము తగ్గట్లేదు, సో అన్ని పదవులు అన్ని వర్గాలకు ఇస్తున్నామని ఏదో సమ్ లెక్కలు చెప్పినారు. సోషల్ మీడియాను చూసి మీరు ప్రమాదంలో పడతారు, మీరు ఆ సోషల్ మీడియాను చూడకండి అని కూడా ఆ రిపోర్టర్కి చెప్పినట్టున్నారు. సో అంటే ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ టికెట్ల విషయం చూసినా కూడా చాలా దారుణమైన పరిస్థితే కనబడుతున్నది. అంటే ఒకటి వాస్తవం చెప్పాలంటే అంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ అది అసెంబ్లీ ఎన్నికల టైం లోపల కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జనాభాలో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తామని అప్పట్లో జరిగింది. జిత్ని భాగీదారి ఉస్ని జిమ్మేదారి అని చెప్పేసి ఆ టైప్ లోపల చెప్తూ వచ్చారు. అంటే మీ జనాభా ఎంత ఉంటే మీకు అంత ప్రాతినిధ్యం ఉండాలి, అది జరగాలి. అది జరగకుండా నేను అందరికీ ఇచ్చాను అని చెప్పేసి మొన్న మీరు చెప్పినట్టుగానే లెక్కలు చెప్పుకోవడానికి విషయం కాదు. మీ స్ట్రెంత్ ఎంత, రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపు ఎంత ఉన్నారు, ముదిరాజులు ఎంత ఉన్నారు, పద్మశాలీలు ఎంత ఉన్నారు, మైనార్టీలు ఎంత ఉన్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ రకంగా మీరు గౌరవిస్తూ వస్తున్నారు, ఎటువంటి పోస్టుల్లో మీరు కూర్చోబెడుతున్నారు అనేది కూడా విషయం అవుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ చేసుకుందాం. టీఎస్పీఎస్సీ లోపల మహేందర్ రెడ్డి మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. అట్లాంటి పర్సన్ ను చైర్మన్ గా పెట్టడం కంటే కూడా అదే వీళ్ళు సెలెక్ట్ చేసిన మెంబర్లలోనే అనితా రాజేంద్ర అని చెప్పేసి ఉన్నారు, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ పర్సన్ అంటే ఆమె ఐఏఎస్, ఆమె ఎటువంటి అలిగేషన్స్ లేవు, ఆమెను చైర్పర్సన్ గా పెట్టవచ్చు. కాకపోతే చైర్పర్సన్ గా రెడ్డి ఉండాలనే ఒక ఈగో ఫీలింగ్ తో ఇప్పుడు మహేందర్ రెడ్డిని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది సామాజిక న్యాయం కాదు కదా. సరే, ఈ టీఎస్పీఎస్సీ బోర్డు లోపల ఎరుకల కమ్యూనిటీకి కూడా మీరు ప్రాతినిధ్యం ఇచ్చారు, కాకపోతే మీరు ఎవరికి ఇస్తారు, ప్లమ్ పోస్ట్ ఎవరికి ఇస్తున్నారు అనేది విషయం అవుతుంది. మీరు ఒక ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ కి ఇస్తే దాని రిజల్ట్స్ వేరే ఉంటాయి. మీరు అది కాకుండా మీరు మీ దగ్గర ఎవరెవరిని మీరు అది గైడ్ చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్గా ఎవరిని పెట్టుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 37 పోస్టుల లోపల ఒకే కులానికి సంబంధించిన వాళ్ళకి అన్ని రావాల్సిన అవసరం ఉంది. మీ రెడ్డిస్ తెలంగాణ జనాభా లోపల రెడ్డిలు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి అంతే ఇవ్వాలి. మిగతా కమ్యూనిటీస్ ఏవైతున్నాయో ఆ రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇవ్వలేకపోతున్నారు అని అంటే మీ ఈక్వేషన్స్ మారుతున్నాయి. మీ ఈక్వేషన్స్ మారినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇంకొకటి ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నట్టున్నాయి. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నా భార్య ఇది కావాలి, నా కొడుకు ఇది కావాలి, నా కోడలు ఇది కావాలి, ఇట్లా లెక్కలేసుకొని మరి టికెట్ల వేటలో ఉన్నట్టు కనబడుతుంది. అవును, ఖమ్మంలో పొంగులేటి భట్టి ఇద్దరు ఆయన తమ్మునికి అడుగుతున్నాడు, ఆయన భార్యకి అడుగుతున్నాడు. అండ్ ఇంకొక ఆయన మల్లు రవి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ అడుగుతా ఉన్నారు. ఇక్కడ భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు, ఆయన ఎమ్మెల్యే మంత్రి కావాలనుకుంటున్నాడు, మళ్ళీ ఆయన భార్యకి మళ్ళీ ఇప్పుడు ఎంపీ టికెట్ అడుగుతున్నారు. సో ఇట్లా ఎక్కడికక్కడ సెట్ చేసుకొని ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి అనే పర్సన్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే కాంగ్రెస్ పార్టీలో నేను జూనియరు అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ముందు నుంచి ఉన్న మేము సీనియర్స్ అనే ఒక అది ట్యాగ్ లైన్తో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రకమైన సిచ్యుయేషన్స్ వస్తున్నాయి. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాలు అంటే హైకమాండ్ను కాదని వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే హైకమాండ్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో సీనియర్లకు కూడా అంతే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి చేయగలిగేది ఏంటంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఫ్ కంటే బలమైన క్యాండిడేట్ ఎవరు అనేది చూపించగలగాలి. ఖమ్మం లోపల పొంగులేటి భట్టి ఫ్యామిలీలకు సంబంధించి వాళ్ళకంటే కూడా బలమైన క్యాండిడేట్ ఎవరనేది చూపించగలగాలి. అదే సందర్భం లోపల ఇతర పార్టీల నుంచి తీసుకోవడం అనే దానికంటే కూడా మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఎంతవరకు ఎలివేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా లోపల కూడా అంటే వంశీ చంద్రెడ్డి గురించి కానీ లేదంటే నాగర్ కర్నూలు లోపల ఇంకా కాని ప్రకటన జరగలేదు. ఎవరెవరు అంటే మల్లు రవి వచ్చే అవకాశం ఉందని అని అంటుంటారు. అదే సందర్భం లోపల సంపత్ను
పిలిచి మాట్లాడడం అనేది జరగలేదనుకో, అక్కడ రిజల్ట్స్ అటు ఇటు అయితే మళ్ళీ అదో ప్రమాదం ఉంటుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అది సీట్లు ఓడిపోయే పరిస్థితి ఉంటే దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు కూడా జరిగిన వ్యవహారం ఏంటంటే ఈ పిలిచి మాట్లాడడం, వాళ్ళ మధ్య సయోధ్య కుదుర్చడం అనే ఒక ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా జరగకపోవడం మూలంగా ఈరోజు జిహెచ్ఎంసీ పరిధి లోపల ఇంత అసలు ప్రాతినిధ్యం లేని పరిస్థితి కనబడుతూ వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల లోపల కూడా ఈ జరుగుతున్న ఎక్సర్సైజ్తో పాటు వాళ్ళ మధ్య సయోధ్య కుదుర్చడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా ఎక్కడ దాఖలా కనిపించట్లేదు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా సింపతి, సానుభూతి అట్లాంటివి ఏమైనా కనబడతా ఉన్నాయా? బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ కనబడతా ఉన్నదా? ఇట్లా అంటే ఏ యాంగిల్లో మనం చూడాలి పొలిటికల్ డైమెన్షన్లో? అంటే నేను అనుకోవట్లేదు. అంటే ఈవెన్ కవిత అరెస్ట్కి సంబంధించి వాళ్ళ సొంత కుటుంబంలోనే సింపతి ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇదే కవిత అధికారం చెలాయిస్తున్న రోజుల లోపల హరీష్ రావును పిలిపించేసేసి తన ఇంటి ముందు అట్లా ఆపిన పరిస్థితి నిలబెట్టింది. ఈ రోజు కర్మఫలం చూడండి, అది కవితను అరెస్ట్ చేస్తూ వస్తున్న సందర్భం లోపల సేమ్ అదే రకంగా హరీష్ రావు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ అక్కడ నిలబడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ సొంత కుటుంబంలోనే కవిత అరెస్ట్ విషయం లోపల ఏమాత్రం సానుభూతి లేని పరిస్థితుల లోపల ప్రజలకు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఆమె ఏ విషయం లోపల అరెస్ట్ అయింది? ఆమె తెలంగాణ ప్రజలకు ఏమి అందుబాటులో ఉంది, ఏ సమస్యను పరిష్కరిస్తూ వచ్చిందని, ఏ వర్గాల ప్రయోజనాల్ని కాపాడుతూ వెళ్ళయిందని. కాబట్టి కవిత విషయం లోపల సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరి ప్రయోజనాల విషయం లోపల, ఏ వర్గాల ప్రయోజనాల విషయం లోపల కూడా దగ్గరగా వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ విషయం లోపల ఏమాత్రం సానుభూతి. బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుద్దా? లేదు, వాళ్ళు నష్టపోయింది అదే దాని వల్ల కదా, అదే కేసు వ్యవహారం వల్ల కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో. కవిత అరెస్టు అనేది లోక్సభ ఎన్నికల లోపల అస్సలు ప్రభావం చూపించే అవకాశం లేదు. అంతేనా? అస్సలు ప్రభావం చూపించే అవకాశం లేదు. కాకపోతే మోదీకి సంబంధించి అంటే ఒక రకమైన భయం ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న సామాన్య కార్యకర్త దగ్గర కూడా మన ప్రధాని ఫోటోలతో ఉంటున్నాడు. అంటే అంత యాక్సెస్ ఇస్తున్నాడు. అంటే ఒక 2 రోజుల్లోనే మోదీ తెలంగాణ లోపల 3 సభలకు అటెండ్ అయ్యారు. అంటే మోదీ ఏదైతే కర్ణాటక లోపల 18 మీటింగ్లు పెడితే కూడా అధికారంలోకి తేలిన పరిస్థితి మోదీకి సంబంధించి. కాకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రచార మీడియా ఏదైతే ఉందో ఆ ప్రచారం అనేది సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఆ ప్రచారము పెద్ద ఎత్తున వస్తూ ఉంది. దాన్ని దీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇండియా కూటమి పక్షాలు రాష్ట్రాల వారీగా కాస్త బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణ లోపల చూసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియా చాలా వీక్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రేవంత్ రెడ్డి పెద్దగా వాడుకున్నట్టుగా కనబడతలేదు. అంత మాత్రాన బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద హోల్డ్ తీసుకుంటున్నారు, అలాగే సోషల్ మీడియా మీద కూడా హోల్డ్ తీసుకుని వెళ్తున్న పరిస్థితి. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియా ఒక కొత్త తరహా ప్రచారంతో వెళ్తూ వస్తుంది. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకుల్ని అందరిని ఎంగేజ్ చేసేసి సమస్యల మీద, అంటే పొలిటికల్గా కాకుండా యువకులు, రైతులు, మహిళలు అలా సమస్యల్ని తీసుకొని ముందుకు వచ్చేస్తున్నారు అనే ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అది ఎట్లాంటి తప్పులు అంటే ఈరోజు టీశాట్ లోపల అది నీ విద్యార్థుల్ని, నిరుద్యోగులను అందుబాటులో ఉండాల్సిన ఛానల్ను తీసుకుని వెళ్ళి ధరణి సమస్యల మీద లైవ్ పెట్టడం జరిగింది. నిన్న జరిగింది. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే దాన్ని అంటే ఓకే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే కనీసం 18 ఏళ్ళు దాటినటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరికన్నా అసలు యాక్చువల్గా యూట్యూబ్ ఆల్గారిథం ఎట్లుంటుంది, సబ్స్క్రైబర్స్ ఏ తరహా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కంటెంటే మనం పుష్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళంతా మేజర్గా నిరుద్యోగులే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. 700 లక్షల మంది ఉన్నారు అనుకుంటున్నారు. ఎక్కువ మంది ఉన్నారు. అది అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, ప్రాపర్ అవగాహన లేకపోవడము. ఇంకోటి కూడా అంటే నేను ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అది ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పెట్టడం అనేది కూడా తప్పుడు నిర్ణయం అని నా అభిప్రాయం, పర్సనల్ గా నేను అనుకుంటాను. ఎందుకంటే 20 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ ఫస్ట్ స్టార్ట్ అయింది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల. ఈ రోజు 23 జిల్లాల రాష్ట్రానికి 20 ఏళ్ల కిందట ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసిన పర్సన్ ఇప్పుడు ఈ రోజు 10 జిల్లాల రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేయడం ఏంది? అదే పక్క రాష్ట్రం లోపల జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు పనిచేసినటువంటి దేవులపల్లి అమర్ గారిని మీడియా అడ్వైజర్ టు గవర్నమెంట్ గా పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి గారిని గౌరవించుకోవాల్సింది. మీడియా అడ్వైజర్ టు గవర్నమెంట్ అని పెట్టేసేసినట్లయితే చాలా ఇంకా పెద్ద ఎత్తున ప్లస్ అయ్యే అవకాశం ఉండేది. ఈరోజు అల్లం నారాయణ గారి లాగా అది
శ్రీనివాస్ రెడ్డి గారిని అలా ఖాళీగా కూర్చోబెట్టే కంటే కూడా శ్రీనివాస్ రెడ్డి గారి అనుభవము, శ్రీనివాస్ రెడ్డి గారి పరిచయాలు ఈ ప్రభుత్వానికి మరింత ఉన్నతంగా వాడుకోవాలనుకుంటే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తే బెటర్గా ఉండేది. అంటే కేవలం ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళను ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలనే ఆలోచన తప్ప వాళ్ళ శక్తియుక్తుల్ని ఎట్లా వాడుకోవాలి అనే దాని గురించిన ఆలోచన ఈ ప్రభుత్వంలో కొరవడింది అనేది అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గురించే చూస్తూ వస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి నిర్ణయాలే జరుగుతున్నాయి అనే పరిస్థితి ఉంది తప్ప ఈ సమష్టి నిర్ణయాలు జరుగుతున్నాయి, అందరినీ కలుపుకొని వెళ్తున్నారు అనే మెసేజ్ మాత్రము ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళట్లేదు. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయి లోపల ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది, పార్టీకి ఏ రకమైన మేలు జరిగే అవకాశం ఉంటుంది, వీటి మీద సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని రోజులకు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల ముందైనా సరే, ఇప్పుడు మొన్న నిరుద్యోగులతోని దీక్ష విరమింపజేయడం జరిగింది. కాకపోతే ఆ నిరుద్యోగుల సమస్యను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిరుద్యోగుల ఇష్యూను దాన్ని పొలిటికల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి మిగతా వాళ్ళు ట్రై చేస్తూ వస్తారు. అవసరం అనుకుంటే రేపటి రోజున అది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేసేయచ్చు. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రాజకీయంగా ఇప్పుడు మనం ఇక్కడ అభ్యర్థుల ఖరారు, ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడము, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడముతో పాటుగా ఈ సమస్యలను, ప్రజా సమస్యలను అడ్రస్ చేయడము, వాటిని అంటే సమయానుకూలంగా వాటిని ఆ సమయం లోపల అది అడ్రస్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని పరిణామాలు అనేటివి రేపు ఎన్నికల లోపల చూసే అవకాశం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ కమల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గవర్నమెంట్ ఇంకా చాలా మేధావులతోని లేకపోతే జర్నలిస్టులతోని పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్ చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. కొన్ని తెలియక చేసేవి చాలా తక్కువగా, ఒకటి రెండు ఏమైనా ఓవర్లుక్లో జరుగుతుండొచ్చు, కానీ తెలిసి చేసిన తప్పులే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. తెలంగాణ విధ్వంసం 10 ఏళ్ళుగా జరిగింది, దాన్ని పునర్నిర్మాణం చేస్తామని అధికారంలోకి వచ్చారు. విధ్వంసం మరో విధ్వంసానికి దారితీస్తున్న తప్ప పునర్నిర్మాణం దిశగా వెళ్ళట్లేదనేది అర్థమవుతా ఉన్నది. సో చూద్దాం రాబోయే రోజుల్లోనైనా సరిగ్గా పనిచేస్తారో లేదో అని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.